డ్రైవింగ్ రావాలి. డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ను పెట్టుకోవాలి. మరి ఆ డ్రైవర్ దొరక్కపోతే ఏం చేయాలి? జపాన్లో అయితే రోబో డ్రైవర్ని పెట్టుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. రోబో డ్రైవర్ ఈజ్ గెటింగ్ రెడీ టు డ్రైవ్. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఎవరన్నారో కానీ అది అక్షరాల నిజం. ఒక్కో అవసరం ఒక్కో ఇన్వెన్షన్కు దారి తీస్తోంది. రాను రాను మ్యాన్ పవర్ చాలా కాస్ట్లీ కానుందని గ్రహించి కాస్ట్ కటింగ్లో భాగంగా రోబోలను డిజైన్ చేస్తున్నారు సైంటిస్టులు. ఆ రోబోలు రకరకాల పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ సైంటిస్టులు కార్ డ్రైవ్ చేసే రోబోను డెవలప్ చేస్తున్నారు. ఆ రోబోకి ముసాషి అనే పేరు కూడా పెట్టారట. ఇది ఆన్ రోడ్లో ఉండే అన్ని కార్లను డ్రైవ్ చేసేలా డిజైన్ చేశామని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు చెప్తున్నారు. హ్యాండ్ బ్రేక్ వాడడం, ఇగ్నిషన్ కీ ఆన్ చేయటం, స్టీరింగ్ తిప్పడం, ఇండికేటర్లు వాడటం లాంటివన్నీ ఈ రోబో చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ రోబో కళ్ళలో హై రెజల్యూషన్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయట. వాటిని ఏఐ సిస్టమ్కు అటాచ్ చేసి రూపకల్పన చేశామని అంటున్నారు. ప్రస్తుతం ఈ రోబో కుడివైపు మాత్రమే చూసి గంటకు 3 మైల్స్ స్పీడ్తో ముందుకు కారు నడుపుతుందని, త్వరలో మామూలు మనుషులా డ్రైవ్ చేసేందుకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఈ రోబో డ్రైవర్లు వస్తే చాలా మందికి పిచ్చ హ్యాపీ అవుతుంది. ఎందుకంటే మామూలు డ్రైవర్ల ముందు ఫోన్ మాట్లాడినా, ఎవరితో ప్రైవేట్గా ట్రావెల్ చేసినా వాళ్ళ కళ్ళలో పడి బోలెడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అదే ప్లేస్లో రోబో డ్రైవర్ ఉంటే ఇవేవి పట్టించుకోడు. అసలు టెక్నాలజీ మనిషిని ఎటు తీసుకుపోతుందో మన సినిమా వాళ్ళు అప్పుడప్పుడు చెప్పకనే చెప్పేస్తుంటారు. అప్పుడెప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి ఘటోత్కచుడు సినిమాలో రోబోను మనకు పరిచయం చేశారు. ఆ రోబో రోజాను ప్రేమించి రకరకాల విన్యాసాలు చేయడం మనల్ని ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత శంకర్ రజనీ కాంబినేషన్లో రోబో మూవీ వచ్చి మనల్ని మరింత ఎడ్యుకేట్ చేసింది. ఇనుములో హృదయం మొలిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహ కూడా చాలా కొత్తగా ఆకట్టుకుంది. ఇక వచ్చే రోజులన్నీ రోబో రోజులని అనుకుంటున్నాడో ఏమో ఒక మలయాళ దర్శకుడు ఆండ్రాయిడ్ కట్టప్ప అనే సినిమా చేశారు. మనిషికి రోబోనే రానున్న రోజుల్లో తోడవుతుందని ఆ దర్శకుడు చెప్పేశాడు. చూడాలి మరి టెక్నాలజీ ఫాస్ట్గా మూవ్ అయ్యి ఈ రోబో డ్రైవర్లు మన దేశానికి ఎప్పుడు వచ్చేస్తారో.